ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదయేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఆఖరిలో మనం గత వీడియోలో మృత్యుమదని అనే వరకు చెప్పుకున్నాం. అంటే 181 నామం వరకు మృత్యువుని ఉపాసకులకు మదించినది, అంటే తొలగించినది. మృత్యువు అంటే ఇక్కడ చనిపోవడం అని కాదు. ఇక్కడ మృత్యువు అంటే కేవలం చనిపోవడం అని కాదు, మృత్యుతుల్యమైనటువంటి విషయాల నుంచి బయటపడేయడం అని కూడా అనుకోవచ్చు మనం. అదేవిధంగా నిష్క్రియ, ఎట్టి క్రియలు లేనటువంటిది అమ్మవారట. అదేమిటంటే ఏ క్రియలు లేదా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే క్రియ అనేది ఉన్నచో ఏదిని కోరికను తెలుపవలెను. అంటే ఏదైనా ఒక క్రియ ఉంది, ఒక కోరిక క్రియకి సంబంధంగా ఉంటుంది. ఇలా ఏంటంటే అమ్మవారికి ఎటువంటి క్రియ లేనటువంటిది అమ్మవారు. తానే మొత్తం అయి ఉంది కదండి, తను వేరుగా లేదు కదా. ఈ ప్రకృతిలో తాను కలిసిపోయి ఉంది కాబట్టి తనకు వేరుగా అనేటువంటిది ఇంకోటి ఏది ఉండదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నిష్పరిగ్రహ అంటే స్వీకృతి లేనిది అనేటువంటిది అర్థం అనమాట. నిష్పరిగ్రహ అంటే దీని అర్థం ఏమిటంటే అమ్మవారు ధర్మానికి కంప్లీట్గా కట్టుబడి ఉండేటువంటి ఒక లక్షణం కలిగి ఉన్నటువంటిది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా నిస్సుల, ఉపమాన వస్తువు లేనటువంటిది. అంటే దీన్ని చూపిస్తూ ఇది ఇలాంటిదే అని ఉపమానం చెప్పడానికి లేనటువంటిది అమ్మవారు. అంటే ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు ఉంది, మీరు ఆ వస్తువుని ఇప్పటి వరకు చూడలేదనుకోండి, అది ఎలా ఉంటుందంటే అని ఒక ఉదాహరణ చూపిస్తాం మనం. అంటే ఒక పెద్ద నయగారా ఫాల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. నయగారా ఫాల్స్ ఎంత ఎత్తులో ఎంత బాగుంటుంది తెలుసా అంటే ఎలా ఉంటుందండి అంటే, మీరు మన ఒక దగ్గరికి వెళ్ళారు కదా, ఆ ఫాల్స్ దానికంటే ఒక 5 రెట్లు ఎక్కువ ఉంటుందండి అని చెప్పామనుకోండి, అప్పుడు ఇమాజినేషన్ బాగుంటుంది. అంటే మనం ఏదైనా ఒకదాన్ని ఉపమానం పోల్చడానికి ఉంటుంది. కానీ అమ్మవారు ఇలాంటిది అమ్మవారు అని చెప్పి ఉపమానం చెప్పడానికి కూడా మనకి సరిపోదంట. కాబట్టి నిస్తుల. ఇక నిస్తుల అంటే ఉపమానం వేరే దాంతో దేంతో కూడా మనం చూపించలేనటువంటిది, ఉపమాన వస్తువు లేనటువంటిది అమ్మవారు అని అర్థం. అదేవిధంగా నీలచికుర. నీలచికుర అంటే నల్లటి ముంగురులు కలిగినటువంటిది అమ్మవారు అని అర్థం. అయితే ఈ నీలచికుర అనేటువంటి నామాన్ని కనుక ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి యమబాధలు పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అమ్మవారు ఈ యొక్క లలితా సహస్రనామాల్లో మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించినప్పుడు మీరు యజ్ఞం చేయండి నేను వస్తాను అంటుంది. అలా యజ్ఞం చేసినప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు అందరినీ ఆ యజ్ఞగుండంలో దూకమని చెప్తాడు. దూకినప్పుడు మరలా అందరు దేవతలు పుష్టికరమైనటువంటి శరీరాలతో బయటకు వస్తూ అమ్మవారి యొక్క జుత్తు నుంచి, కచము అంటారు, ఆ కచము నుంచి, జుత్తు నుంచి యముడు బయటకు వచ్చాడట. అందుకని అమ్మవారి యొక్క కురుల్ని కానీ అమ్మవారికి జుత్తుని కానీ ఎవరైతే స్మరిస్తారో ఓం నీలచికురాయై నమః, యమబాధలు పోతాయి, ఆకస్మికంగా ఉండేటువంటి అపమృత్యు దోషాలు పోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అదేవిధంగా నిరాపయ. నిరాపయ అంటే నిరపాయ, కరెక్ట్ చెప్పాలంటే నిరాపయ అని ఇక్కడ తప్పు రాశారు. నిరపాయ. నిరపాయ అంటే దాని అర్థం ఏమిటంటే నాశము లేనటువంటిది. నిరపాయ అంటే నాశనం అనేటువంటిది లేదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కళ్ళ ముందే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది కొన్ని. అంటే ఎలాగా, ఒక మంచి బిల్డింగ్ ఉంటుంది, దాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి, ఏదైనా ఒక ఫ్యాక్టరీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ, సంథింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని చాలా కాలంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కానీ ఇంకా కొద్ది కాలంలో మనకి ఇదంతా కూడా డెమాలిష్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే చూసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమిటి, ఎవరు రక్షిస్తారు? ఈ నామం బ్రహ్మాండంగా మీకు రక్షింపజరుగుతుంది. ఓం నిరపాయై నమః. అలాగే వాస్తులో కూడా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సౌత్ వెస్ట్ అంటారు. అంటే దక్షిణ నైరుతి వైపు
ఇంపార్టెంట్ వస్తువులు ఏది పెట్టొద్దు అని చెప్తుంది శాస్త్రం. అలాగే దక్షిణ నైరుత్యో మృదయ పురుషత్యాగ మందిరం అనేటువంటిది దానికి శ్లోకం ఉంది. అంటే ఏమిటి, అక్కడ బాత్రూమ్స్ లెట్రిన్స్ పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే దక్షిణ నైరుతి కానీ నైరుతి కానీ పడమర నైరుతి కానీ విపరీతంగా పెరిగిందనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఆ నైరుతి పెంపు అనేటువంటిది ఏమవుతుందంటే వాళ్ళ నాశనానికి గురవుతుంది. అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు ఆ ఇంట్లోంచి వెంటనే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ వాస్తుని సెట్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఏంటంటే నిరపాయ, ఓం నిరపాయై నమః అని నామస్మరణ గాని చేసుకున్నట్లయితే మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.